గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు ప్రముఖ హెర్బలిస్ట్, ట్రెడిషనల్ హీలర్ బి ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అవును. సో దాన్ని కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు, ఏముందిలే ప్రాబ్లం కాదు అనుకుంటూ. సో అలా ఇగ్నోర్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? లివర్ అనేది ఒక అద్భుతమైన, అన్ని ఆర్గాన్స్ అన్ని గొప్పవి అనుకోండి, కానీ లివర్ చాలా ఎక్కువ పనులు చేస్తుందమ్మా. మన శరీరానికి ముఖద్వారం. మనం తిన్న ఆహారం కానీ, జ్యూస్ కానీ, డ్రింకులు కానీ ఏదైనా కూడా లోపలికి వెళ్ళాలి అంటే లివర్ ఒప్పుకున్న తర్వాతే లోపలికి వెళ్ళాలి. లివర్ ఒప్పుకోపోతే ఫారిన్ బాడీని కూడా లివర్ ఒప్పుకోకుండా బయటికి పంపించేస్తున్నాం. అంచేత లివర్ తీసుకుంది అంటేనే మన బాడీలోకి సప్లై అవ్వడం మొదలైంది అని అర్థం. అతి సున్నితమైంది, అట్ ద సేమ్ టైము అద్భుతమైన శక్తివంతమైంది. లివర్ అనే దానికి రెస్ట్ ఇస్తే కనుక ఎన్నో మిరకిల్స్ చేసి 70 నుంచి 90% చెడిపోయిన లివర్ కూడా మళ్ళీ వెనక్కి రావడానికి ఆస్కారం ఉంది. ఫ్యాటీ లివర్ అనేది ఒక సిగ్నల్ అమ్మ, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ రీడింగ్ మారటం అనేది 70-60% పాడైపోతే తప్ప రీడింగ్ మారదు. మనం ఏవైతే మోడర్న్ టెస్టుల్లో లివర్ ఫంక్షన్ టెస్ట్, టోటల్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్లో డిఫరెన్స్ వచ్చింది అంటేనే మీకు 60-70% ఇబ్బంది పడతామని అర్థం. కామెర్లోనే వచ్చాయమ్మా పూర్వం, మనకి జాండీస్ అంటాం, పసిరికలు అంటారు కొన్ని చోట్ల. మరి కామెర్లు వచ్చినాయి అంటే మీ చర్మం రంగు కానీ, మీ కంటి రంగు కానీ మారిపోయింది అంటే దానికి కారణం ఏంటి? లివర్ ఫిల్టరేషన్ సరిగ్గా లేదు కాబట్టి మీ శరీరానికి అక్కర్లేని విషాలన్నీ కూడా అది ఫిల్టర్ చేసి బయటకు పంపకుండా మీ బ్లడ్లో కలిపేసింది కాబట్టి ఆ విషాలన్నీ మీ స్కిన్లోకి, కళ్ళల్లోకి, అవయవాల్లోకి వెళ్ళిపోవడం వల్ల మీ రంగు మారిపోయింది. అంటే వాటిని ఫిల్టర్ చేయాలంటే మళ్ళీ ఎంత కష్టపడాలో అర్థం చేసుకోండి. అందుకు పూర్వం పసిరికలు అనే కామెర్లు వస్తే 3 నెలల నుంచి 6 నెలల పచ్చం చేయించేవారు. 3 నెలలు ఉత్తి మజ్జిగ అన్నమే, అవును, లేకపోతే 6 నెలలు ఉత్తి చారు అన్నమే. ఎన్వి కానీ, ఫ్యాటీ ఫుడ్స్ కానీ, హై ప్రోటీన్ ఫుడ్స్ కానీ ఏమీ తినిచ్చేవారు కాదు. అచ్చు కూడా వేస్తారు కదా, నూనె, నెయ్యి ఇలాంటివి ఏమీ ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదమ్మా. అంటే దాని యొక్క గుణాలు, అది చేయవలసిన పని అప్పటికే ఐడియా ఉంది కాబట్టి, అంత సున్నితమైంది కాబట్టి అది పాడైతే మనిషి చాలా ఇబ్బందులు పడతాడు ఫ్యూచర్లో జీవన విధానంలో అనేది తెలుసుకునే మన వాళ్ళు అన్ని రోజులు పచ్చం చేయించేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కామెర్లు వచ్చినా, ఫ్యాటీ లివర్ ఉన్నా, ఇక్కడ లివర్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. డ్రింకింగ్ చేసే వాళ్ళకి వచ్చేది ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ అంటారు. నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ అంటే డ్రింక్ చేయని వాళ్ళకి కూడా ఎక్కువ వస్తున్నాయి. అందరికీ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు మందు తాగడం వల్ల పోయిందని అనుకుంటున్నాం, కానీ అంతకంటే ప్రమాదమైన మన ఆహారంలో మనం కెమికల్స్ తింటున్నాం. దానివల్ల లివర్ పాడవడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఈ లివర్, ఫ్యాటీ లివర్ అనే దాన్ని పట్టించుకోకుండా మీరు అన్నట్టుగా వదిలేశారనుకోండి, గ్రేడ్ 1, 2, 3, 4లోకి వెళ్తే కనుక సిర్రోసిస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే లివర్ గట్టిపడిపోవడం మొదలవుతుంది. గట్టిపడితే అది వెనక్కి రాదు, అతను ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. ఒక మాదిరి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేరమ్మా, చాలా కాస్ట్లీ అఫైర్. ప్లస్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక కూడా ఈ ఫారిన్ బాడీని యాక్సెప్ట్ చేయడానికి అనేక రకాల మందులు మింగుతానే ఉండాలి జీవితాంతం. క్లైమేట్ మారినా, పడని ఆహారం తిన్నా మళ్ళీ ప్రాణాల మీదకి వస్తూ ఉంటుంది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా సుఖం ఉండదు మనిషికి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే గ్రేడ్ 1, 2, 3 ఎప్పుడున్నా కూడా ఇమీడియట్గా జాగ్రత్త తీసుకోవడం, ఆహారంలో సిస్టమ్ పాటించడం, ఈ ఆల్కహాల్ లాంటివి, పాన్ మసాలాలు, జర్దాలు ఇలాంటివి ఉంటే అవన్నీ మానేయడం. అలాగే అతిగా కారం, అతిగా పులుపు, అతిగా ఉప్పు తినటం, అతి వేడి పదార్థాలు తినటం, లివర్కి ఏవైతే ఇబ్బంది అవుతాయో అటువంటివి తినకుండా ఉంటాం. ఎప్పుడైతే లివర్లో ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే సాత్విక ఆహారంలోకి వెళ్ళిపోవాలమ్మా. ఆనపకాయ, సొరకాయ అంటాం కదా, దోసకాయ, బెండకాయ, బీరకాయ, ఇలా తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు తీసుకుంటా, కొవ్వు పదార్థాలు తగ్గించేసి నాన్ వెజ్ కంప్లీట్గా మానేయాలి. మానకపోతే కనుక ఏమవుతుందంటే లివర్ అలిసిపోకూడదు. అలిసిపోవడం వల్లే నాకు బాగోలేదని మీకు కామెర్ల ద్వారా కానీ, ఫ్యాటీ లివర్ ద్వారా కానీ తెలియజేస్తాను. అప్పుడు రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది.
మందులు సెకండరీ అమ్మ. ఫస్ట్ దానికి ఇవ్వవలసింది కంపల్సరీగా రెస్ట్. ఓకే. ఓకే. ఆ రెస్ట్ ఇస్తే కనుక మీరు మందులు తీసుకుంటే చాలా తొందరగా మీకు రికవరీ అవుతుంది. హ్మ్. హ్మ్. మీకు లివర్ రికవరీ అవుతుందా లేదా అనేది ఒకటే. లివర్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆకలి తగ్గిపోతుందమ్మా. చాలా మందికి వెయిట్ లాస్ అవుతారు. హ్మ్. హ్మ్. ఆకలి తగ్గకుండా తిన్న ఆహారం చక్కగా అరుగుతుంటే మీ లివర్ బాగున్నట్టు లెక్క. ఓకే. ఎప్పుడైతే మీరు మెడిసిన్ మొదలుపెట్టి మీరు పథ్యం మొదలుపెట్టారో, ఆకలి పెరుగుతుందో మీ లివర్ రెజొనేట్ అయిపోతున్నట్టు లెక్క. హ్మ్. హ్మ్. సో, అప్ ఇప్పుడు కొన్ని మానేయడం మంచిదని చెప్పారు. కొన్ని యాడ్ చేసుకోమని చెప్పారు గదా! హ్మ్. ఆహార పదార్థాలు. సో, ఎలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అంటే ఈ ఉంటుందంటారు? లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోతా ఉంటుందమ్మా. ఆహా! ఆర్‌బీసీ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ మెయిన్ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. హ్మ్. అందుకు ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే హిమోగ్లోబిన్ పెంచే మెడికేషన్ అనేది ఆయుర్వేదంలో తప్పనిసరిగా ఇస్తారమ్మా లివర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళకి. హ్మ్. అందులో పట్టిక ఆలం అంటాం కదా! హ్మ్. ఆలం అనేది అద్భుతం చేస్తుంది. హ్మ్. దాన్ని ఒక 1 గ్రామ్ వరకు, హాఫ్ గ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు డైలీ ఉదయం, సాయంత్రం స్టార్టింగ్ స్టేజ్‌లో మజ్జిగలో కలిపి తీసుకుంటే కనుక హ్మ్. పొంగించిన పటిక. హుహు. మళ్ళీ ఇక్కడ పటిక అంటే పచ్చి తింటే పున్నెడు బాగుంది. ఓహ్! దాంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. హ్మ్. దాన్ని కుండ పెంకులో హ్మ్. అంటే మట్టి మూకుడు అంటాం కదా! ఆ మట్టి హ్మ్. మూకుట్లో వేసి దాన్ని పొయ్యి మీద పెడితే ఈ వాటర్ అంతా లాగేసుకొని లైట్‌గా అయిపోతుంది. మీరు ఒక 100 గ్రాముల మూకిట్లో ఎత్తే అది 10 గ్రాములే మిగులుతుంది. హ్మ్. అంత వాటర్ అందులో ఉంటుంది. అది ఎప్పుడైతే మనం పేలాల్లాగా లేకపోతే పాప్‌కార్న్ లాగా పొంగి పేలిపోయి చాలా తేలికైపోతుందన్నమాట. అప్పుడు హ్మ్. శుద్ధయిపోయినట్టు లెక్క. హుహు. దానిని ఇంటేక్ కింద వాడొచ్చమ్మ. ఓకే. దాన్ని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోయి అనీమియా అనేది లేకుండా మళ్ళీ లివర్ రికవరీ అవ్వటానికి ఆస్కారం ఉంది. ఓకే. అలాగా లివర్‌కి రెస్ట్ ఇవ్వడం అనేది హిమోగ్లోబిన్ తగ్గకుండా అనేది చూసుకోవాలమ్మ. హ్మ్. హ్మ్. ఆ హిమోగ్లోబిన్‌ని పెంచే మెడిసిన్స్ పూర్వకాలం భస్మాలు ఎక్కువ వాడేవారు. హుహు. లోహ భస్మం అని, అయస్కాంత భస్మం అని, హ్మ్. మండూర భస్మం అని హ్మ్. ఇలాగా ఆ భస్మాలు వాడేవారమ్మా. ఇప్పటికీ వాడుతున్నారు. అది హ్మ్. వాడితే హిమోగ్లోబిన్ ఇమ్మీడియేట్‌గా పెరిగి హ్మ్. ఈ లివర్‌కి ఉండే ఇబ్బందులు అనేక రకాలైన ఇబ్బందులు తగ్గడం అనేది జరుగుతా ఉంది. హ్మ్. ఇప్పుడు జనంలో ఉన్నదేంటంటే భస్మాలు వాడితే కిడ్నీ పోతుంది. హ్మ్. ఆయుర్వేదంలో భస్మాలు వాడతారనేది ఒక అపోహమ్మ అది నిజం చెప్పాలంటే. హుహు. ఎలా ఉందంటే చాలా దేశాల్లో బంగారాన్ని నానో టెక్నాలజీ ద్వారా భస్మం చేసి దాన్ని బ్రెయిన్ క్యాన్సర్స్ మీద వాడుతున్నారు. మంచి రిజల్ట్ వస్తుంది. హ్మ్. హ్మ్. పూర్వకాలం మనవాళ్ళు కూడా బంగారు భస్మం వాడేవారమ్మ. ఇవాళ బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి అపర హ్మ్. కోటీశ్వరులు అయితే తప్ప వాడలేరు. హ్మ్. ఎందుకంటే ఇవాళ బంగారమే 1,50,000 ఉంది. దాన్ని భస్మం చేయాలంటే అందులో 70% మళ్ళీ భస్మం వస్తుంది. హుహు. అంటే దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ ఇయన్నీ కలిపి 3,00,000 హ్మ్. అంటే ఒక 10 గ్రాములు బంగారు భస్మం కొనాలంటే వాళ్ళు 3,00,000కి హ్మ్. ఇచ్చినా కూడా ఒరిజినల్ ఇస్తే అదృష్టం. హుహుహు. అది ఎన్నో మిరకిల్స్ చేస్తున్నాము. ఓకే. ఈ లివరు కానీ, ఇది గాని ఈ ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే తప్పనిసరిగా లివర్‌కి రెస్ట్ ఇవ్వటం అనేది జరగాలి. హ్మ్. ఫ్యాటీ లివర్ గాని, లివర్ మీద స్కార్ గాని ఇలాంటివి స్టార్ట్ అయినాయి అంటే మీ లివర్ చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నట్టు లెక్కమ్మ. ఓకే. ఓకే. ఈ ఫ్యాటీ లివర్ నుంచి నార్మల్ రావడానికి ఆయుర్వేదంలో అనేక అద్భుతమైన ఔషధాలున్నాయి. హ్మ్. అందులో ఏంటంటే మనకు ఆముదం చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అవును. ఆముదం చెట్టు పసరు ఒక హ్మ్. 10 ఎంఎల్ నుంచి 20 ఎంఎల్ హ్మ్. పాలలో కలుపుకొని తాగితే ఈ ఫ్యాటీ లివర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుంది. ఓహ్! అదే విధంగా మనకి ఉత్తరేణి హ్మ్. నడుస్తుంటే ముళ్ళు కింద గుచ్చుకుని బట్టలు కూడా వస్తాయి కదా! అవునవును. ఉత్తరేణి అంటారు దాన్ని. హ్మ్. ఆ ఉత్తరేణి సమూలం హుహు. చూర్ణం చేసుకొని గాని, ఆ పచ్చిదైతే దాని రసం తాగినా కూడా చక్కగా మీకు లివర్ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతుందండి. ఓకే. ఇలాగా అనేక రకాలున్నాయమ్మా. చాలా హుహు. సింపుల్ అనమాట. హ్మ్. నేలవేము పనిచేస్తుంది. హ్మ్. తర్వాత మూర్కొండ అంటారు అది పనిచేస్తుంది. హ్మ్. కాకరాకు పనిచేస్తుంది. మన అందరికీ తెలిసున్నది తిప్పతీగ. హ్మ్. అమృతవల్లి అంటారు కదా! హ్మ్. హ్మ్. తిప్పతీగ అని తెగ కషాయాలు ఇప్పటికీ తాగుతూనే ఉన్నారు. హ్మ్. అది లివర్ మీద పనిచేస్తుంది, రక్తశుద్ధికి పనిచేస్తుంది, హార్ట్ మీద కూడా పనిచేస్తుందమ్మా. ఓహ్! ఆ తిప్పతీగ యొక్క కషాయం గాని, ఆ తిప్పతీగ లేతాకులు కోసుకొని, నూరుకుని, ఒక ఇంతంత ఉండలు 2 ఉండలు పరగడుపున కనుక మజ్జిగతోటి మింగితే కామెర్లు తగ్గిపోతాయి, ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. సిర్రోసిస్‌కెళ్ళి స్టేజ్‌లో ఉన్న లివర్ కూడా వెనక్కొస్తుంది. ఓహ్! అంత గ్రేట్. చక్కగా అనేక రకాల మూలికలు హ్మ్. ఈ లివర్ బాగు చేయటానికి ఆయుర్వేదంలో హ్మ్. ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ మనకి ఊర్లలో రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి పక్కన. కనిపిస్తాయి. ఊళ్ళలో ఆ నాలెడ్జ్ ఇంకా ఎక్కడైనా బతికుందమ్మా. హ్మ్. హ్మ్. ఇదివరకు చాలా ఎక్కువుండేది. హ్మ్. ఒక ఊరుంటే కామెర్లొచ్చినా, లివర్ ప్రాబ్లమ్ వచ్చినా ఒక 10 మంది ఉండేవారు మందిచ్చేవాళ్ళు. 3 హ్మ్. రోజులకే తగ్గిపోయేది. హ్మ్. పచ్చి మట్టికి 3 నెలలు చేయించేవారు. హ్మ్.
సో ఆయుర్వేదం అంటే ఎక్కడెక్కడో ఉంది అనుకుంటారు, బట్ మన చుట్టూనే ఉంది, బట్ దాని వల్ల మనకు ఉపయోగం ఉందని తెలియడం గొప్ప. అంతేనమ్మా. ఆ మ్మ్. నాలెడ్జ్ ఉంటే కనుక ఏ ప్రాబ్లం నుంచి అయినా బయటపడవచ్చు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.